దేశ ప్రజల సంక్షేమం అభివృద్ధికి సమాన హక్కుల కోసం రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందని దాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు సత్యనారాయణలు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రతిపాదనకు నిరసిస్తూ వరంగల్ నియోజకవర్గంలోని కొత్తవాడ నుంచి పాపయ్యపేట జమాన్ సెంటర్ వరకు అవగాహన పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షా గారిని నిరంకుశానికి నిరసనగా దేశవ్యాప్తంగా మన రాహుల్ గాంధీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టి మన రాజ్యాంగ విలువల గురించే ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే మన రాజ్యాంగం విలువలు అంటే రాజ్యాంగాన్ని ఆ రోజు 1954 క్రితము మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి 75 సంవత్సరాలు దాటి కొనసాగిన రాజ్యాంగము ఏ విధంగా ఉందో దాని సంస్కరణలను మనం ఏ రకంగా అమలు చేసుకుంటున్నామో దానికి కాకుండా అమిత్ షా గారు కొత్త రాజ్యాంగాన్ని సృష్టించడానికి కొరకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిండు పార్లమెంట్లో అవమానపరిచిన దానికి నిరసనగానే మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదే జై బాపు బాపు అనే ఈ నినాదం ప్రపంచవ్యాప్తంగా అతను జాతిపితగా కొనసాగిండు. శాంతికి చిహ్నంగా ఉన్న అతన్ని అవమానపరచడం, అదేవిధంగా ఏదైతే రాజ్యాంగం మీద ఈ బీజేపీ వాళ్ళు ప్రమాణం చేసిల్లో కుల వర్గ మతాలకు అతీతంగా నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తానా అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేసి ఈరోజు మతతత్వంగా వాళ్ళు ఈ దేశాన్ని ఏలుతూ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి నిండు పార్లమెంటులో అవమానపరిచినందుకు రాహుల్ గాంధీ గారు పల్లె వరకు ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ జరగాలనే దాని మీద కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కదిలించడం జరిగింది. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా రాజ్యాంగం బతికుంటేనే రాజ్యాంగంలో రాసిన హక్కులను మనం పొందగలుగుతాం. కానీ ఈ బీజేపీ మతతత్వ పార్టీలు అదేవిధంగా ఈడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పిళ్ళు 400 సీట్లు వస్తే మాత్రం రాజ్యాంగానికి ప్రమాదం జరిగేది. కానీ ప్రజలందరూ కూడా మేల్కొని ఈ మతతత్వ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పిళ్ళు రాబోయే కాలంలో కూడా రాజ్యాంగానికి హాని తలపెట్టబోతే మీ పార్టీ కూడా అడ్రస్ గల్లతవుతుందని చెప్పి ఈ యొక్క తూర్పు నియోజకవర్గం నుండి వాళ్ళని హెచ్చరిస్తూ ఈ యొక్క అమిత్ షా పార్లమెంటు జనవరిలో మాట్లాడిన సందర్భంలో ఆయనే బాగా ఫ్యాషన్ అయిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అని నిండు సభలో అన్నారు. దేవుడు అని చెప్పంటే జన్మ ధన్యమవుతుందని చెప్పనే మాట ఆయనే రాజకీయంగా మాట్లాడి ఏదైతే ఉన్నదో రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా చేయడం వల్ల దానికోసం మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వీళ్ళంతా కలిసి కూడా ఇది ప్రజల్లో తీసుకుపోవాలి, ప్రజల ద్వారా తెలవాలి. భారత రాజ్యాంగం కుట్ర జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వీళ్ళు అమిత్ షా ఒకటై వీళ్ళంతా కలిసి చేస్తున్నారు. కాబట్టి 1900 బాపు అనేటువంటి పదానికి 1924లో ఆయన ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ అయినరు. అప్పుడు బ్రిటిష్ వారు రాజులు ఉండగా ఆయన అయిన తర్వాత ప్రజాస్వామ్యంకి దగ్గర వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీళ్ళందరూ కలిసి కూడా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిండ్రు. ఎన్నికల కోసం రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలందరూ కలిసి కూడా అవేర్నెస్ తీసుకొస్తే భారతదేశం యొక్క పరిస్థితులు ముందుకు పోవాలని చెప్పని, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పని